మొన్న ఢిల్లీలో జగన్ గారు ఎన్డీటీవీతో మాట్లాడుతూ చంపాలంటే నన్ను చంపేయండి, కానీ మీకు ఓటు వేయని వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఎందుకు దానిలో పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే దీని వెనుక ఉన్న జగన్ స్ట్రాటజీ ఏమనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా హత్యలు, కుళ్ళు, కుతంత్రాలతో నిండి ఉన్నది. వాళ్ళ బాబాయ్ గారు చనిపోతే సిబిఐ ఎంక్వైరీ ఏమంటే వేయలేని వ్యక్తి గత 5 ఏళ్లలో రాజకీయం ఒక సీఎంగా ఉండి రాజకీయంలో సిబిఐ ఎంక్వైరీ వేయలేని వ్యక్తి ఆయన. సొంత చెల్లెలే దూషిస్తుంది ఆయన్ని. ఆయన ఇంకా రాజకీయం అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడలేని వ్యక్తి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఏం సాధిద్దామని. ఢిల్లీ కొట్టుకున్న 2 వ్యక్తులు వాళ్ళ పార్టీ కార్యకర్తలే కొట్టుకొని ఏదో జరిగితే వాళ్ళ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళు కొట్టుకోవడం జరిగితే అది తీసుకొచ్చి టీడీపీ పార్టీ మీద రుద్ది వచ్చే ఎలక్షన్లో అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో ఇదొకటి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్న ప్రభుత్వం. ఇలాగా టీడీపీ మీద లేనిపోని వ్యాఖ్యలు చేసి వచ్చే ఎలక్షన్లో గెలవాలనేది ఆయన ఎజెండా. గత 5 ఏళ్లలో రాజకీయం అనేది ఎలా ఉన్నదో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 60 రోజుల్లో పాలన ఎలా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. యంత్రమంతర్లో జగన్ గారు ధర్నా చేశారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా సంతోషం. గత ప్రభుత్వం వీళ్ళు వచ్చినటువంటి 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పారు, ఒక 6 నెలల వరకే మనం చూద్దాం ప్రభుత్వం యొక్క పనితీరు, తర్వాత మనం మాట్లాడదాం అన్నారు. ఆ రోజున ఆయన ఎక్కిన రోజునే ప్రజావేదిక కూల్చేశాడు. అలాగే దాడులు డే 1 నుంచి స్టార్ట్ చేశాడు. గెలిచినట్టు 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రంలోని ప్రజలకు డే 1 నుంచి కూడా నాకు నెక్స్ట్ 175 వస్తాయనేటువంటి థింకింగ్తోనే పనిచేశాడు. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాలని, అదేవిధంగా విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలనేటువంటి విషయంలో ఆలోచించాలి. కానీ అతను ఈ రోజున వైసీపీ కార్యకర్తకి జరిగినటువంటి దాడి మీద ఢిల్లీ స్థాయిలో యంత్రమంతర్లో ధర్నా చేయడం అనేటువంటిది తప్పులేదు. ఎందుకంటే అతనికి రాష్ట్ర స్థాయిలో చేసేటువంటి పరిస్థితి లేక ఢిల్లీ స్థాయిలో చేశాడా? ఎందుకంటే రాష్ట్రంలో 39% వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కనీసం అసెంబ్లీకి రానిటువంటి పరిస్థితిలో ఎందుకున్నాడు? అదేవిధంగా 151 సీట్లు వస్తేనే నేను వెళ్ళి పరిపాలిస్తాను, అంతకు మించి 11 సీట్లు వస్తే నాకు వద్దు, నేను అసలు ఉండను అనేటువంటి పద్ధతిలో ఇతను ఉన్నాడు. అంటే ఇతనికి ప్రజాస్వామ్యం మీద, ప్రజల యొక్క వ్యవస్థ మీద, మన యొక్క రాజ్యాంగం మీద ఇతనికి ఎటువంటి విలువ కానీ, మర్యాద కానీ, గౌరవం కానీ లేనటువంటిది దానికి నిదర్శనం. నిజంగా ఆయన యంత్రమంతర్లో కనుక ఆ రోజున పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చేసుంటే నిజంగా రాష్ట్రం తరపున 151 సీట్లు ఇచ్చినందుకు గర్వపడేవాళ్ళం. అదేవిధంగా మనకున్నటువంటి రాజధాని విషయంలో నిధుల కోసం చేసుంటే గర్వపడేవాళ్ళం, లేకపోతే వైజాగ్ స్టీల్ గురించి చేసుంటే గర్వపడేవాళ్ళం, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి చేసుంటే గర్వపడేవాళ్ళం, అలాగే కోస్టల్ కారిడార్ గురించి చేసుంటే గర్వపడేవాళ్ళం, అలాగే వెనకబడినటువంటి జిల్లాలకు ఫండ్స్ గురించి మాట్లాడితే మనం చాలా గర్వపడేవాళ్ళం. ఆ రోజునేమో ఒక వెంకటేశ్వర బొమ్మ శాలువా తీసుకెళ్ళటం, అక్కడ మోడీ గారికి కప్పడం, కాళ్ళ మీద పట్టడం, కేసుల గురించి మాట్లాడుకుంటాం వచ్చేసి ఈ రోజునేదో నరసరావుపేటలో 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి దాన్ని పార్టీకి పురిమి దాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళడం అనేటువంటిది నిజంగా అతను వాళ్ళ పార్టీ కార్యకర్త మీద ఉన్నటువంటి ప్రేమో, లేకపోతే అతనికి ఈ రాష్ట్రంలో నేను ఒంటరి వాడిని అయిపోయినటువంటి అభద్రత భావం అయితే మాత్రం మాకు అర్థం కావట్లేదు. లేదా వాళ్ళ బాబాయిని చంపినప్పుడు వెళ్ళి యంత్రమంత్రి దగ్గర చేయాలి, ఆయన చేతిలో గవర్నమెంట్ ఉంది, అలాగే వాళ్ళ చెల్లికి ఇస్తే రేపొద్దున వాళ్ళ చెల్లెళ్ళు కూర్చొని జంత్రమంత్రులు చేస్తే ఈయన సమాధానం చెబుతాడు. అంటే ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చి ఈ రోజున నిధులు తెచ్చుకునే సమయంలో నువ్వు జంత్రమంత్రికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, కూటమి యొక్క విలువని దెబ్బతీసే విధంగా నువ్వు చూసావు తప్పితే నీకు ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రజల మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ నీకు ఎటువంటి ఇది లేదు. నీకు ఎంతసేపు ఒకే ఒక ఎజెండా, వ్యక్తిగత ఎజెండా, వ్యక్తి నిర్మాణం. అతని యొక్క నిర్మాణమే అతనికి కావాలి. లక్షల కోట్ల రూపాయలల్లా, వేల కోట్లల్లా లక్షల కోట్లయింది, కోటాను కోట్లయింది తప్పితే అతను రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం జంత్రమంతర్లు కాదు, ఇంకోటి ఏముండదు. అది ఓన్లీ వ్యక్తి ప్రయోజనం అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. ఢిల్లీలో జగన్ గారు ఎన్డీటీవీతో మాట్లాడుతూ చంపాలంటే నన్ను చంపేయండి, కానీ మీకు ఓటు వేయని వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఎందుకు దానిలో పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే దీని వెనుక ఉన్న జగన్ స్ట్రాటజీ ఏమనుకోవచ్చు? సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని జనాలు దృష్టిలో పెట్టుకొని ఆయన్ని భూస్థాపితం చేసే విధంగా ఆయనకి ఈరోజు ఎన్నికల్లో ఆయనకు ఒక బుద్ధి చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనే వ్యవహార శైలిలోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు హత్యా రాజకీయాలకి పుట్టినిల్లే జగన్మోహన్ రెడ్డి. హత్యా రాజకీయాలు పుట్టినింటి నుండి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. సొంత తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు స్వీకరించి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
సొంత బాబాయిని చంపింది ఎవరో తెలుసు, చంపించినది ఆ హస్తం వాళ్ళ భార్యదే ఉందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక తపనతో ఆ హత్యని అడ్డుగా పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి. పాపం జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నట్టున్నాడు. నన్ను చంపండి అవసరమైతే అని. నిన్ను చంపితే మళ్ళీ నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా పోటీ చేసే అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. ఎందుకంటే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆయన మతిస్థిమితం పోయింది. ఎందుకంటే హత్యను అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వచ్చని అనుకుంటున్నాడు. ఇతను చచ్చిపోతే మళ్ళీ తిరిగి వచ్చి పోటీ చేసే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డికి తెలిసిందనుకోండి, ఆ నోటు నుండి ఆ మాట రాదు. జగన్ ఏమనుకున్నాడంటే నన్ను చంపండి ఆ మతిస్థిమితం సరిగ్గా లేక మాట్లాడుతున్న మాటలయ్యి చచ్చిపోయినోడు వచ్చి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకున్నాడు అనుకోండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన భేద ఏడుపులు, ఆయన ఏదైతే ఏడుస్తున్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా ఏడుపు తగిలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఆయన భేద ఏడుపులు చూసి ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మి మళ్ళీ ఆయనకి పట్టం కట్టే అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ముందుగా తెలుసుకొని ఆయన ప్రవర్తించాలి. ఆయన స్ట్రాటజీ ఏముంటుందండి, ఎప్పుడు చూసినా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల సమస్యల గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచించింది లేదు. ఎప్పుడు తన అధికారంలో రావాలి, నా అధికారం 20 ఏళ్ళు ఉంటాను లేదా 30 ఏళ్ళు ఉంటాను అంటాడు కానీ ప్రజా సమస్యలపై పట్టించుకుంది లేదు. ఎప్పుడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ మాట్లాడింది లేదు. ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి నా కేసుల నుంచి తప్పియండి, నేను వాయిదాలకు వెళ్లకుండా చూడండి అన్న అడిగాడు కానీ అమరావతికి ఇన్ని కోట్లు ఇవ్వండి, పోలవరంకి ఇన్ని కోట్లు ఇవ్వండి, మా నిధులు కావాలి, రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఎప్పుడు అడగల. ఆయన కేసులు, ఆయన హత్యా రాజకీయాలకు సంబంధించిన కేసుల గురించి ఆయన తిరిగాడు కానీ ఎప్పుడు కూడా మేము రాష్ట్ర భవిష్యత్తు గురించి కేంద్ర నిధుల కోసం అప్పుడు ఆ రోజు 2014లో గొడవ పెట్టుకున్నాం కానీ హత్యా రాజకీయాల కేసుల గురించి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఎప్పుడు అడగల. ఈయన ఏంటంటే ఈయన ఇంకో స్ట్రాటజీ, ఇంకోసారి మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారని భ్రమలో లేనిపోయిన బురద ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మీద రుద్దుదామని చెప్పి చెప్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పులివెందుల కడప వెళ్ళినప్పుడు ఈయన్ని అసలు కనీసం ఊళ్ళో కూడా రానివ్వలేదు. మమ్మల్ని అంతా నాశనం చేసి ఇప్పుడు ఎందుకు వచ్చి 5 ఏళ్ళు ఒకసారి కూడా వచ్చింది లేదు, కడపకు కూడా చేసింది ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలు కార్యకర్తలు తిరగబడిన సన్నివేశాలు మనం చూసాం. అలాంటి మాటలు ఆయన మాట్లాడుతుంటే మనకి హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక అంతకుడే హత్యల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. జనాలు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు. జనాలు దాన్ని మొన్న జరిగిన ఎలక్షన్లో చూపించారు 2024లో చిత్తుగా ఓడగొట్టి. నిజంగా అంతకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాబాయి ఎవరు చంపారని చెప్పి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోన్ వేసాడా? దాని మీద ఒక క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టాడా? ఇవన్నీ బూటక మాటలు తప్పించి వేరేదేం లేదు. మళ్ళీ ఏదో అధికారం వస్తుందని చెప్పి ఏదో బురద జరుగుతున్నాడు తప్పించి వేరే ఉద్దేశం అయితే ఆయన మనసులో అయితే ఏం లేదు. ప్రజల కోసం కానీ రాష్ట్రం గురించి కానీ ఆయన పట్టించుకుంది లేదు. ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. స్ట్రాటజీ అనేది ఉంటే ఈ 40 రోజులకి రోడ్డు మీదకి రాడండి. స్ట్రాటజీ లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళందరినీ ఎక్స్ఎమ్మెల్యేని అనంతబాబుని ఆయన పేరేంటి శ్రీకాకుళం ఆయన పేరు ఏదో ఉంది దువ్వాడ శ్రీనివాసుని, అసలు వీళ్ళు ఎవరు? అసలు యూట్యూబ్ కాదు, అసలు నేషనల్ ఛానల్ ఓపెన్ చేసినా వీళ్ళ బతుకులు బయటకు వస్తాయి. ఇలాంటి వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్తే అసలు ఇంకా రాజ్యసభ ఎంపీలు వీళ్ళంతా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆంధ్ర రానిచ్చారు, లేకపోతే ఆంధ్ర కూడా వచ్చేవాడు కాదు. అక్కడే తిహార్ జైలుకి పంపించేసేవాళ్ళు. జగన్ స్ట్రాటజీ ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానన్నాడు, మంగళగిరిలో లోకేష్ గారిని ఓడిస్తానన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తానన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా అసెంబ్లీకి వస్తున్నారు. వాళ్ళని ఆపటం ఆయన వల్ల కాదు. అలాగే మాకు భారీ మెజార్టీ కూడా ఉమ్మడి కూటమిలో రావటం వల్ల సిగ్గుతో ఇక్కడైతే అసెంబ్లీలో అక్కడ అమరావతిలో ఏదో మురికాల పడి సావాల్సి వచ్చిద్దని అతను ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ వంకతో వెళ్ళాడు తప్ప ఏమీ లేదు. దీంట్లో జగన్ హత్యా రాజకీయాలు అన్నీ తెలుసు. జగన్ గారు 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడా బయటకు రాలా. అలాగే అపోజిషన్ పాదయాత్రలో మాత్రం ఇలాగే ముద్దులు పెట్టాడు, గుద్దులు పెట్టాడు. మళ్ళీ అదే పరిస్థితి ఆయన ఈ శవ రాజకీయాలు అంటే అతనికి మరి కలిసి వస్తాయనుకుంటున్నాడో మరి ఈసారి ఇంకా ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే ఆయన ఒక సైకో కాబట్టి అతన్ని ఒకరు మనం అంచనా వేయలేం.
ప్రతిపక్ష హోదా కావాలని అన్నావు, కనీసం నువ్వు ఒక ఎమ్మెల్యేగైనా గెలిచావు కదా, దానికోసమైనా మాట్లాడే నీకు హక్కు ఉందిగా. ఫస్ట్ అసెంబ్లీ జరుగుతుంది, నువ్వు ఎక్కడుండి నువ్వు ఈ కోరికలు తీర్చుకోవాలి, ప్రజల కోసం ఉండాలి తెలియక ఎల్లలా జగను ఇక్కడ మనం ఏమీ చేయలేము, మనం ఏదో అనుకున్నాం, ఇక్కడ మన ఆటలు సాగట్లేదని ఢిల్లీలో తలదాచుకున్నాడు. అక్కడంటే ఏంటంటే ఇక్కడ మీకు చాలా తెలుసు, చాలా జరిగినాయి. స్టేట్ ఆఫీసు పగలగొట్టడం, మా నాయకుల్ని ఇబ్బంది పెడతాం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా అతను సొంతగా ఆర్గనైజేషన్ చేయలేక అక్కడికి పారిపోతే ఆ వంకతో కనీసం ఒక వారం రోజులైనా మనం బిజీగా ఉన్నామని ఆ వైసీపీ అమాయకులకి, పేటీఎం బ్యాచ్ వాళ్ళకి చెప్పుకోవడానికి వంక దొరికిద్దని ఉద్దేశించి ఆయన వెళ్ళాడనేది మా ఆలోచన.